సికింద్రాబాద్ హెడ్ క్వార్టర్స్ రన్నింగ్ స్టాఫ్ బ్రాంచ్ ఎల్పీ అండ్ టీఎం వారు ఏఐఆర్ఆర్ఎఫ్ రైల్వే రిటైర్మెంట్ బ్రాంచ్ ఆఫీస్ నూతనంగా ప్రెసిడెంట్ వెల్సండి ఆధ్వర్యంలోని వచ్చే నెల 6వ తారీఖున ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంపై ప్రెసిడెంట్ వెల్సన్ మాట్లాడుతూ ఏఐఆర్ఆర్ఎఫ్ చేస్తున్న పనిని సేవని దృష్టిలో పెట్టుకుని రైల్వే రిటైర్మెంట్ వాళ్ళకి అండదండగా ఉండి సేవ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి వైస్ ప్రెసిడెంట్ పి మధుసూదన్ రావు, సెక్రటరీ డి సుధాకర్ రావు, అసిస్టెంట్ సెక్రటరీ టి శ్రీనివాస్, సువిర్షన్ హాజరయ్యారు. నా పేరు ఏ విల్సన్ డి, రిటైర్డ్ మెయిల్ ఎక్స్ప్రెస్ ది లోకో పైలట్. ఈరోజు నా ఆధ్వర్యంలో రన్నింగ్ స్టాఫ్ అందరము సికింద్రాబాద్ అండ్ హైదరాబాద్ డివిజన్కి సంబంధించినటువంటి ది లోకో పైలట్స్ అండ్ ట్రైన్ మేనేజర్స్ అంటే గార్డ్స్ అన్నట్లు వీళ్ళంటారు. ఇప్పుడు రీసెంట్లీ డిస్ట్రిక్ట్ చేంజ్ అయింది కాబట్టి గార్డ్స్ అండ్ డ్రైవర్స్ ఒక బ్రాంచ్గా ఏఐఆర్ఆర్ఎఫ్ అనే బ్యానర్ కింద మేము బ్రాంచ్ ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే రిటైర్డ్ రైల్వే అది ఎంప్లాయీస్ యొక్క అసోసియేషన్ను మేము గౌరవిస్తున్నాం. దాన్ని ఈ బ్యానర్ కింద మాకున్న ప్రాబ్లమ్స్ కూడా మాకు చక్కగా సాల్వ్ అవుతాయని ఉద్దేశంతో మేము వీళ్ళతో ఇంక్లూడ్ అయ్యి ఈరోజు బ్రాంచ్ ఓపెన్ చేసుకున్నాం. ఈ బ్రాంచ్ ఓపెన్ చేసుకోవడానికి నన్ను ప్రెసిడెంట్గా, సహోదరుని సుధాకర్ గారిని సెక్రటరీగా, మరి అది శ్రీనివాస్ గారిని అది అసిస్టెంట్ సెక్రటరీగా, అది సువిర్షన్ గారిని ట్రెజరర్గా ఏర్పాటు చేసుకున్నారు. మా స్టాఫ్ అందరూ ఏకగ్రీవంగా మమ్మల్ని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. మా స్టాఫ్ అందరికీ కూడా, రన్నింగ్ స్టాఫ్ అందరికీ కూడా మేము హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఈ విధంగా మేము ఏఐఆర్ఆర్ఎఫ్ బ్యానర్ కింద ముందుకు సాగుతూ మరి ఇంకా రైల్వే అది రిటైర్డ్ అయ్యే వాళ్ళకు కూడా ఒక స్ఫూర్తిగా ఉంటామని, వాళ్ళని కూడా అందరూ కూడా ఇందులో జాయిన్ చేస్తామని నేను ఆ విధంగా తలంచుతున్నాను. ఆ విధంగా మేము పని చేస్తామని నేను రూఢిగా తెలియజేస్తున్నాను. ఓకేనా? నేను రిటైర్డ్ రైల్వే ట్రైన్ మేనేజర్గా రిటైర్ అయ్యాను. సర్వీస్లో ఉన్నప్పుడు కూడా రైల్వే మజ్దూర్ యూనియన్లో సెక్రటరీగా పనిచేసి ఇప్పుడు మళ్ళీ రిటైర్డ్ రైల్వే మెన్స్ ఫెడరేషన్లో కూడా అందరి ఏకాగ్రీవ ఆమోదంతో సెక్రటరీగా నన్ను ఎన్నుకున్నారు. నేను వీళ్ళందరికీ కూడా సేవ చేద్దామనే ఉద్దేశంతో ఈ పోస్ట్ తీసుకున్నాను. వీళ్ళందరూ ఎటువంటి సమస్య వచ్చినా రిటైర్డ్ ఎంప్లాయీస్కి హాస్పిటల్లో చాలా ఇబ్బంది పడుతున్న హాస్పిటల్లో ఎవరిని కలవాలా, ఏం చేయాలని, దానికి మా వంతు సహాయంగా మేము రిటైర్డ్ ఎంప్లాయీస్ సహాయం చేద్దామనే ఉద్దేశంతో ఈ బ్రాంచ్ని ఓపెన్ చేసి రైల్వే గార్డ్స్ డ్రైవర్స్కి సహాయం చేద్దామనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ బ్రాంచ్ని ఏర్పాటు చేశాం.